ఆదోని మండలం నాగనాథనల్లి గ్రామంలో పొలం తగాద విషయంలో గుండం అనేటువంటి దళిత మహిళని అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు పెత్తందారులు ఈరోజు ట్రాక్టర్తో గుద్ది చంపడం జరిగింది. ఇది మంచి సంస్కృతి కాదు. భూ వివాదం ఏదైనా ఉంటే రెవెన్యూ అధికారులతో పరిష్కారం చేసుకోవాలా, లేదంటే పోలీస్ స్టేషన్లో పరిష్కారం చేసుకోవాలా. అవసరమైతే ఇంకా పైకోట్లకు వెళ్ళి ఆ రకంగా సమస్యను పరిష్కరించుకోవాల్సింది పోయి మనుషులపైన ఆ రకంగా మహిళను కూడా చూడకుండా మరి ట్రాక్టర్తో గుద్ది చంపించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. అట్లాగే గతంలో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగినాయి, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజుల్లోనే అనేక చోట్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఆదోని మండలంలో ఇట్లాంటి సంస్కృతి అంటే డైరెక్ట్గా భూతగాద విషయంలో ఒక మహిళని కూడా చూడుకోకుండా దాడి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఇట్లాంటి దాడుల్ని టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఖండించాలి. అట్లాగే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో రెవెన్యూ వ్యవస్థ కూడా వెంటనే జోక్యం చేసుకొని ఈ జోక్యం ద్వారా ఆ రకంగా ఈ సమస్యలు తలెత్తకుండా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ ఆదోని నియోజకవర్గం కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగన్న, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు.